మొత్తానికి సుష్మా కళ నెరవేరిపోతుంది. ఫైనలీ మా కొత్త కార్. నువ్వు చెప్పురా. చెప్పు. అందుకే దేనికైనా సహనం, పేషెన్సీ కావాలంటారు. పేషెన్స్ ఉంటే మనకు కావాల్సింది సాధిస్తాం. ఫస్ట్ నేనే ముందు కూర్చుంటాను. నేను కూర్చుంటా. మీరు కొట్టుకోండి, ఎవరు గెలిస్తే ఫస్ట్ కూర్చుంటారు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. కారు, ఇల్లు, లోన్లో చెయ్యి నొప్పేంతలాగా సంతకాలు పెట్టిస్తారు. ఆగండి, మేము పెట్టాం సంతకం పెట్టాం. మీరు ఏమైందిరా? బాయ్, నేను కార్ వేసుకుని వెళ్ళిపోతున్నా. నువ్వు వేసుకెళ్ళిపోతే నన్ను వేసుకెళ్ళిపోతారు పోలీసులు. కార్ తీసు. నేనా? నువ్వే ఫస్ట్. మా ఆవిడ తీస్తే నాకు కలిసి వస్తుందని నమ్మకం అనమాట. హాయ్, హలో, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మొత్తానికి సుష్మా కళ నెరవేరిపోతుంది. అండ్ అది మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మేము ఈరోజు అంటే కార్ డెలివరీకి వెళ్తున్నాం అనమాట. కొత్త కార్ రాబోతుంది అనమాట. ఎంతకి తెగించారా? బర్త్డే ఆంటీకి చెప్పేసాను. బర్త్డే సెలబ్రేషన్ వేరే ఫ్రెండ్ వాళ్ళు కదా, వాళ్ళు రాలేమని చెప్పారు. కాదురా, ఆడికి ఎన్ని డౌట్లు. డెలివరీ అంటే కార్ చూడడానికి వెళ్ళినప్పుడు వీడియో వచ్చాడు, వీడికి తెలుసు. అల్కజారా అది చూస్తావు కదా, నీకు ఎలాగే తెలుస్తుంది. నీకు ఏదనుకుంటున్నావు చెప్పు. అల్కజార్. పోన్లే, వాడు అల్కజార్ అనుకుంటున్నాడు. ఏ కార్ తీసుకుంటాం అనేది మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడే నేను రివీల్ చేయట్లేదు, అట్లీస్ట్ మీరు చూడడానికి. ఎందుకంటే అమ్మకి డ్రైవ్ చేయాలంటే ఆటో గేర్ కావాలి, నార్మల్ మాన్యువల్ రాదు నాకు. అందుకని సో మొత్తానికి అయితే ఈ మంచి విషయం మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది. ఎందుకంటే మీరందరూ చూడడం వల్ల, మీరందరూ లైక్స్ కొట్టడం వల్లే కదా మేమంతా కొంచెం ఎర్న్ చేస్తాం. ఎందుకంటే అందులో తప్పేం లేదు చెప్పడంలో. కాబట్టి ఒక మంచి విషయం మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి షేర్ చేసుకుంటే ఇంకా మంచిది అనిపిస్తుంది అనమాట. కాబట్టి చెప్తున్నాను. సో మీరందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఉన్న దాంట్లో ఏదో ఒక కార్ తీసుకోవాలి మంచిది అనుకున్నాం. మా బడ్జెట్కి సరిపోయింది తీసుకుంటున్నాం. ఆ కారు ఎందుకు తీసుకుంటున్నాం ఏంటి అనేది కూడా నేను ఎప్పుడైనా వీలైతే తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు డెలివరీకి యాక్చువల్గా ఇప్పుడు బాగా నైట్ అయిపోయింది. ఈరోజు డెలివరీస్ కూడా ఎక్కువ ఉన్నాయంట, చాలామంది ఉన్నారు. బట్ మీకైతే ఇచ్చేస్తా ఉన్నాం కాబట్టి ఇచ్చేస్తా ఉన్నారు. అండ్ కార్ వచ్చేసి ఒక 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఎవరో ఎక్కి చూసి ఇవన్నీ అయిన తర్వాత తీసుకోవడం బాగోదు కాబట్టి వచ్చిన వెంటనే తీసుకుందాం అనుకున్నాం. ఇంకా ట్రక్ ఎక్కి కారు షోరూమ్కి అయితే వస్తుందంట. ఈలో పేపర్ వర్క్ అది చాలాసేపు ఉంటుంది, ఒక 1.5 hour అన్నారు. కాబట్టి మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. కొంచెం లేట్ అవ్వచ్చు. చీకట్లో మీ కార్ ఎలా కనిపిస్తుందో నేనైతే గెస్ట్ చేయలేను, బట్ ట్రై చేస్తాం. అందుకే మీకోసం కెమెరా పెట్టుకున్నాం, కెమెరామెన్ పెట్టుకున్నాం, లైట్ పెట్టుకున్నాం. అదే డౌట్ వచ్చింది, కెమెరా పెట్టారు ఎక్కడికి వెళ్తున్నామని. వ్లాగ్ చేస్తున్నాం అని, అంతే కదా. బర్త్డే బ్లాగే చేసేస్తాం. పక్కింటి వాళ్ళు బర్త్డేకి కూడా మనం బ్లాగులు చేసేస్తామా? అరే ఒకటి గుర్తుపెట్టుకో, మన బర్త్డేగా మనం 10 మందిని పిల్లలు, పక్కింటి వాళ్ళ బర్త్డేకి మేము ఆ పక్కింటి వాళ్ళ బర్త్డేకి వెళ్తున్నాం. మీరు చూడండి, ఇదిగోండి ఎలా వాళ్ళ బర్త్డే అవుతుందో మీకు చూపిస్తాం. ఇది బాగోదు అంటే బాగుందంటే మనం చేయలేము, అందుకని. సరే మనం వెళ్ళాలంటే ఒకటి చేయాలి. ఇటు మూతి కడుక్కోవాలి. చూడు ఏదో తిన్నాడు రెడ్ గా. కొంచెం నీట్ గా ఉంటాను. కొంచెం ఏదైనా పైన జర్కిన్ లాంటిది ఏదైనా వేసుకో. కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే నీట్. సో మా ప్రపంచం రెడీ అయిపోతాడు ఒక 2-3 minutes. మేము కూడా చక్కగా రెడీ అయిపోయాం కాబట్టి వెళ్ళిపోతాం కార్ తీసుకోవడానికి. ఏ కార్ తీసుకుంటున్నాం ఏంటి అన్నది within few minutes లో చూద్దరు కానీ. నాన్నకే చెప్దు కానీ. రవి ఇదిగో ఇదేదో చెప్తున్నాడు, నువ్వు చెప్పురా. ఐడియా లేదు కదరా. చెప్పు, నువ్వు చెప్పు. వాడంట కొత్త కార్ తీసుకుంటున్నాం కదా, ఈ బొమ్మ పెడదాం కార్ లో. అరే కొత్త కార్ అన్నప్పుడు దేవుడు బొమ్మతో స్టార్ట్ చేసుకుని మన సెంటిమెంట్ అంతే. ఇప్పుడు ఇది దేవుడు బొమ్మ పెట్టుకోవాలి కానీ ఇదేంటిది? ఇది దేవుడే. ఇది ఎవరికి దేవుడు? ఎవెంజర్స్ లో దేవుడు. అంటే పిల్లలకి సూపర్ హీరోస్ అలా అన్నట్టు ఆడ అన్నాడు. ఎవెంజర్స్ లో దేవుడు కదరా, రవికిరణ్కి సుష్మా కాదు కదా. నీకు ఎవెంజర్స్ లో దేవుడు కదా. నాకు ఎవెంజర్స్ అవునంట చూసావా. చూడండి ఆయన మార్చిపోయింది పెడతారా ఎవరైనా. యాక్చువల్ గా మా ఆయన మా అబ్బాయికి చెన్నై నుంచి వచ్చినప్పుడు గిఫ్ట్ తెచ్చారండి. సో మా ఆయన అప్పుడు ఏమన్నారు, రే కొత్త కార్ తీసుకున్నప్పుడు ఇది పెట్టుకుందాం దాచుకో అని చెప్పి అన్నారు. సో మా వాడు
నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరూ గూడు పుటానిగా పెట్టుకుందాం అని వచ్చి ఉంటారు, అందుకే వీడికి మైక్ కూడా పెట్టింది. అదే వీడింది మైక్ పెట్టుకున్నాడు సుష్మా కాదు కదా అనుకుంటున్నాను. అంటే నీ నాకు ఐడియా చెప్తే ఆగైతే మాట్లాడుతూ మైక్ పెట్టా. అయినా ఇది మాసిపోయింది. ఇప్పుడు నువ్వేమన్నావు, దాచుకుంటే అన్ని బట్టలు మాసిపోవా? బట్టలు మాసిపోతారా? నేను ఇది ఓపెన్ చేయకుండా అలా దాచుకుని ఉంటే ఇప్పుడు కొత్త కారు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేయమన్నారు, అది వదిలిరా, దాచుకోమన్నా. కొత్త కారు వాడితే మాసిపోద్ది కదా రవి. కొత్త కారు వాడితే మాసిపోద్ది. ఇది కొత్తగా ఉన్నప్పుడు పెట్టుకుంటే కొత్త దాంట్లో కొత్తది పెట్టామని ఉంటుంది. అందుకే దేనికైనా సహనం, పేషెన్సీ కావాలంటారు. పేషెన్స్ ఉంటే మనకు కావాల్సింది సాధిస్తాం. ప్రపంచం ఒకటి చేద్దాం. సో నాన్న పేషెన్స్ ఉంటే ఏమన్నారు రవి? పేషెన్స్ ఉంటే సాధిస్తాం. ఇప్పుడు నువ్వు 1 year బ్యాక్ వినాలి, 1 year బ్యాక్ కారు హ్యాండ్ చేసింది. 1 year బ్యాక్ నుండి పేషెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు కారు వచ్చింది. వీడు కూడా PS5 అడిగాడు, పేషిస్తూ ఉన్నాడు, వచ్చింది. అది కూడా ఇది దాచి పేషిస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా పెట్టేవాడు నేమో. లేదంటే నీకు అంతగా కోరుకుంటే తెచ్చావు కాబట్టి ఇలా ఒళ్ళో పెట్టుకుని ఇలా రా నిమజ్జనం చేసినట్టు దీన్ని కూడా నిమజ్జనం చేయరు. సరే పట్టుకో, మరి అయితే తెస్తావా? లోపల పెట్టేసి పెట్టయితే లోపల దేవుడిది పెట్టుకుందాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అండి మేము. వెళ్తున్నా అంటారు, కదలరు అనుకుంటారు కదా. గొడవ చేయకుండా ఇంట్లో చక్కగా ఉండాలి, ఓకేనా? ఏదో చెప్తారు, మాకు ఏంటి అర్థం కాదు. కార్లో ఫస్ట్ నేనే ముందు కూర్చుంటాను, అర్థమవుతుందా? నేను కూర్చుంటా. ఎందుకొద్దు? నువ్వు ఎప్పుడు వెనకాతలే కూర్చుంటావు కాబట్టి వెనకాతలు కూర్చో. నువ్వు ఎప్పుడు ముందు కూర్చుంటావు కూడా ఎప్పుడు వెనకాతలో ముందే కూర్చుంటా. రవి ఎప్పుడు యూనిక్ గా ఉండాలి. అబ్బా అబ్బా ఐ మీన్ కాదు, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి. నేనే కదా ఫస్ట్ కూర్చుంటా ముందు. మీరు కొట్టుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ కూర్చుంటారు. అయినా నాకు డౌట్ ఏంటంటే, నువ్వు సీట్స్ నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నావు కాబట్టి తోసిస్తావు కదా, చూద్దు కానీ ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? ఓకే అంట కొట్టేసుకుందామని ఏం అవసరం లేదు. పాపం ఆడు చిన్నాడు కాబట్టి ఫస్ట్ ఆడే కూర్చుంటాడు. నాకు ఫైటింగ్స్ అవి నచ్చవు. అలా కాదు, మీరు కొట్టుకునంటే ఎలాగా? ఫైటింగ్ ఇష్టం లేకపోయినా ఒకళ్ళు కొట్టుకోవాలి, చూడాలి. ఎవరు గెలిస్తే వాళ్ళు మాత్రం కూర్చుంటారు అంతే. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నువ్వే కూర్చోరా ముందు, చిన్నపిల్లడు కదా. వద్దులే నేనే కూర్చుంటా. వద్దులే నేనే కూర్చుంటా. వద్దు నువ్వే కూర్చో. నేనే కూర్చుంటా. రవి చూసావా? లేదు మమ్మీ నువ్వు కూర్చోని అనట్లేదు. అంతేలే, చూద్దాం. చిన్నపిల్లడు. సరే సరే వాడంతే. కానీ ఒక పని చేయండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డెలివరీ ఇచ్చాక ఇదిగో నువ్వు ఫ్రెండ్ కూర్చో అని నేను ఎవరికి చెప్తానో వాళ్ళు కూర్చోవాలి. ఓకే ఓకే సరే. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. మీకు తెలిసిపోయి ఉంటుంది ఏం కార్ అనేది. అంటే మా ప్రభంజన్కి అయితే ప్రభంజన్ గెస్ట్ చేసినట్టుగానే ఏంటనేది అది అయిపోయి ఉంటుంది. బట్ ఏ కలరు ఎలా ఉంటుంది, ఆ కార్ ఏంటి, అదంతా కూడా మీరు చూద్దరు. కానీ ప్రస్తుతం అయితే హుండై షోరూమ్కి వచ్చాను అనమాట. ఇన్ని చూసి హుండై ఏంటో తీసుకున్నాడు. ఫస్ట్ బుక్ చేసినప్పుడే తీసేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కదా, కాదు, దానికి చాలా కారణాలు ఉన్నాయి, చెప్తాను. అది కాదు దా. ప్రభంజన్కి ఏ కారా అని కంగారు పదా. యాక్చువల్లీ నువ్వు ఇంకో కార్ తీసుకుందాం అంటున్నావురా, ఆ కార్ ఏంటో చూపిస్తా. మేము అది కొంచెం లేట్ అవుతుంది అన్నారు. హలో సార్, మాకు కొంచెం తొందరగా కావాలి డెలివరీ. డెఫినెట్లీ సార్, ఆల్రెడీ ప్రాసెస్ ఇస్ డన్. అంటే మీరు కీ ఇచ్చేస్తే మీకు సంతకాలు ఎక్కడ పెట్టారో పెట్టేస్తారు. మీకు ఇది కావాలా, అవి స్టాంపు డాక్యుమెంట్స్ కావాలి సార్, నేను తీసుకుంటాను. ఓకే. అండ్ జస్ట్ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను మీకు ఫస్ట్, మీరు అనుకున్న టైంకి. దెన్ ఆ తర్వాత పేపర్ కంప్లీట్ చేసుకుంటాం. డన్. ఓకే రైట్. కార్ రెడీ అవుతుంది. ఎక్కడుంది కారు? కార్ బయట ఉంది సార్, ఒకసారి చూస్తాను, చూపిస్తాను. చూపిస్తారా? చూద్దామా? ఎరా చూద్దామా? అందా అయిపోయి చూద్దామా? ఓకే. అయితే నేను ఒకసారి వెళ్తాను, మీకు వీటికి సర్ప్రైజ్. అంటే నీకు ఎలాగే తెలుసు అనుకో. ఓకే ప్లీజ్. ఇదేనా? ఓ మా కార్ ఇది. చూద్దాం. ఓకే. మీరు అనుకున్న 6 సీటర్ కార్ ఇదే. ఓకే.
సో కార్ తీసుకునే ముందు ఇలా డాక్యుమెంటేషన్స్ అవి నేమ్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలంట. సో రవి గారు అవన్నీ చెక్ చేసుకుంటున్నారు. మా ప్రభంజన్కి ఏమో బోర్ కొట్టేస్తుంది, కార్ చూపించినట్టు తీసుకొచ్చి అని. ఇక్కడ కారు తీసుకోవడం కాదు, కారు ఇల్లు ఈ లోన్లో ఒక చెయ్యి నొప్పేంతలాగా సంతకాలు పెట్టిస్తారు. వాట్సాప్ మెసేజ్లు కూడా పెడతారు. అవును, అంటే మరి కమ్యూనికేషన్. ఇక ఫస్ట్ మనం క్రెటా బుక్ చేసాం. ఇదరా ఫస్ట్ క్రెటా అనుకున్నారా? కాజ్ ఇప్పుడు క్రెటా ఫస్ట్ నో వాంట్ టు గో టు అల్కజార్ కైండ్లీ గివ్ అలా అనమాట. మార్చాం. నేను ఆంజనేయులు గారని ఈయన బుర్ర తినేసాను. ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 30 కాఫీలు తాగి ఉంటాను. అలాగే అన్నిసార్లు తిరిగి మా సర్వీస్ అది ఇక్కడ. ఈ కార్ అడిగాం మేము. ఈ క్రెటా ఎన్లైన్ అంటే కొత్త మోడల్ కదా, తీసుకుంటే కొత్త మోడల్ తీసుకున్నట్టు ఉంటుంది అని అనుకున్నాం. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. నాకు బ్లూ బేసిక్గా ఇష్టం. రవి గారు ఫస్ట్ అంటే సెకండ్ కారు ఆల్టో ఉండేది. ఆల్టో ఇలాగే బ్లూ అనమాట. సో ఆ ఉద్దేశంతో కూడా కొంచెం ఈ బ్లూ అయితే బాగుంటుంది అని నేను చూసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. కాకపోతే కొత్త మోడల్ కదా, కొంచెం లేట్ అవుతుంది అన్నారు, స్పెషల్లీ బ్లూ కలర్. ఇంకా అందుకని మేము వేరే కార్కి వెళ్ళాం అనమాట. టైం అయిపోతుందేమో, వెళ్ళి కార్ తీసేసుకుందాం. ఓకేనా, పద. చలో. సో ఇప్పుడు సంతకాలు అయిపోయి ముందు డెలివరీకి వెళ్ళిపోతాం. చలో చలో. తెలిసిపోయిందా? సరే, ఓకే. వాడికి తెలిసిపోయిందండి అల్కజార్ అని. ఇంకా అందులో దాచడానికి ఏముంది? అక్కడ నువ్వు చెప్తున్నప్పుడు కూడా వినేశాడు. పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళదే కార్. సో కార్ తీసు. నేనా? నువ్వే ఫస్ట్ తీ. మా ఆవిడ తీస్తే నాకు కలిసి వస్తుందని నమ్మకం అనమాట. నీకే ఆనందం కదా, తీ బయటిది. ఇక్కడ ప్రభంజన్. సో నేను చెప్పాను కదా, ఇద్దరు ఎవరు నేను చెప్తే వాళ్ళు ముందు కూర్చోవాలని. సో మీరిద్దరు ముందు కూర్చోండి. అమ్మ డ్రైవ్ చేస్తే కూర్చో. హ్యాపీయా? ఇద్దరే బాగుంది. దా. ఏది ఇంకొంచెం సంతకాలు పెట్టే ఉన్నాయి. కీస్ అయితే ఇచ్చాం కదా. ప్రపంచం మనం వెళ్ళట్లేదా కార్లో? అంటే పర్వాలేదు. అక్కడ ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ అవ్వద్దు. ఆయనకి వెళ్ళి ఇచ్చేసి కావాలంటే. ఇదిగోండి కీస్. సో ఫైనల్లీ కార్ అయితే తీసేసుకున్నాం. నేను అంటే రవి డ్రైవ్ చేస్తారనుకున్నాను. సుష్మా ఎక్కువ ఇష్టపడింది కొత్త కార్ అని. సో తను డ్రైవ్ చేస్తేనే హ్యాపీ అని తనకి ఇచ్చాను అనమాట. తనే తీసుకెళ్ళాలి నాకు ఇంటి వరకు. నేను జస్ట్ రిలాక్స్డ్ గా కూర్చుంటాను. దేవుడు పైనే భారం వేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ తీస్తేనే కంగారు వచ్చేసింది. కంగారు పడడానికి ఏం లేదు. తను సఫారీ కూడా డ్రైవ్ చేసింది. అండ్ ప్రభంజన్ సుష్మా ఇద్దరు ఎవరు ఫస్ట్ కూర్చుంటారు, ఐ మీన్ ముందు సీట్లో ఎవరు కూర్చుంటారు అన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ముందే కూర్చుంటారు, నేను వెనక్కి కూర్చుంటా. సార్ ఇంకో కాఫీ కూడా తెప్పిస్తారు కదా. ఇంకో కాఫీ అప్పుడు ఓకే పెడతారంట. తెప్పిస్తారా లేదా? ఓకే. కస్టమర్ డాకెట్ అంటే అదా? ఓకే. గూగుల్ రేటింగ్ ఏంటి? ఆగండి, మేము పెట్టాం సంతకం పెట్టాం. మీరు ఏమైందిరా? పేరు తప్పు రాశారు.
నాగరాజు కృష్ణరాజ్ అమ్మో ఎవరికి మంది కాదు. చూసారా మా పేరు తప్పు రాశారు. నేను కనిపెట్టలేదు, సుష్మా ప్రభంజన్ కనిపెట్టాడు. అవునా? వాడు సైలెంట్ గా ఉంటాడు కానీ చాలా వైలెంట్ మ్యాన్ మా ప్రభంజన్. అందుకని కృష్ణ అంట అని అన్నాడు. కాంప్లిమెంట్ సో మెనీ టైమ్స్. స్నాక్స్ రాలేదు, మా కాఫీ వచ్చింది. సమోసాలు ఏమైనా ఉన్నాయండి? ఏదో వాడికి బిస్కెట్ ప్యాకెట్ ఎంత అండి, ఏం తినలేదు మేము. మా అబ్బాయిని అడగండి, బిర్యానీ కావాలంటాడు. వైర్లెస్ ఇంటర్నెట్ యాక్సెస్ మేము వాడలేదు, మరి పర్వాలేదా? ఫోన్లో నెక్స్ట్ టైం ఓకే ఇంకో కార్ తీసుకోవడానికి వచ్చినప్పుడు. స్కాన్ చేస్తే ఇస్తారని. ఎందుకు ఇచ్చారు తెలుసా? ఖచ్చితంగా ఇప్పుడు పాడు చేస్తాడు వీడు అని చెప్పి ఇష్యూస్ ఇచ్చారు. మా ఆయన కోరిక అయితే తీరింది. ఫస్ట్ బుజ్జి వినాయకుడు కొత్త దాంట్లో దేవుడి బొమ్మ పెట్టుకుని రావాలనుకున్నాను, అలాగే వస్తుంది అనమాట వినాయకుడిది. సార్ ఇది పెడదాం అక్కడ. మా ప్రభంజన్కి కోరిక అండి, అక్కడ కూర్చోవాలి డ్రైవింగ్ సీట్లో అని. సో వచ్చాడు చూడండి. ఏయ్ హీరా, ఏం ఫీల్ ఉండదు మామయ్య. బ్రేక్ ఇది నొక్కితే స్టార్ట్. వద్దులే చైనా అంట. 18 years వచ్చాక ట్రై చేద్దు కానీ అవి తీకురోయ్. ఏమన్నా నేనే భయపడుతూ ట్రై చేశా. వెళ్ళిపోతున్నా బాబు. నువ్వు వేసుకెళ్ళిపోతే నన్ను వేసుకెళ్ళిపోతారు పోలీసులు. అప్పుడే లైసెన్స్ రాలేదు చిన్నవాడికి. 18 years దొరికితే వేసుకెళ్ళిపోతారు. వద్దులే, దొరికితే వేసుకెళ్ళిపోతాడంట. ఫైనలీ మా కొత్త కార్ అల్కజార్ వచ్చేసింది. సుష్మా డ్రైవ్ చేసి తన చేతితో కీస్ ఇస్తే నాకు మంచిదని అనుకుని నేను తనకి ఫస్ట్ అయితే ఇచ్చానమాట. తర్వాత తన చేతితో నేను కీస్ తీసుకుని నేను డ్రైవ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ లో పెట్టండి. మేము కొత్త కార్ కొనుక్కోవడం హ్యాపీ అనిపించిందో లేదో కూడా కామెంట్ లో పెట్టండి. అండ్ లైక్ చేస్తే వీడియో అనేది కొంచెం రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కార్ గురించి చాలా విషయాలు చెప్తాను. ఈ కార్ ఎందుకు తీసుకున్నాను, ఈ కార్లో ఏమున్నాయి అన్ని కూడా చెప్తాను. సో కీప్ వాచింగ్ సుష్మా కిరణ్. అందరికీ బాయ్ బాయ్.